మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో జూన్ 2 కి గురుగ్రహ సంచారం జరగబోతుంది కదా, మరి ఈ గురుగ్రహ సంచారం వల్ల కన్యా రాశి వారికి ఎలా కలిసి వస్తుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు కన్యా రాశి వారు? కన్యా రాశి వారికి మే నెల కంటే జూన్ నెల ఎక్కువ ప్రభావవంతంగా ఉందనే చెప్పాలి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శనిగ్రహం, శని భగవాన్ యొక్క సంచారం, బృహస్పతి సంచారం, రాహుకేతువుల సంచారం, రాష్ట్రాధిపతి బుధుడి సంచారం కూడా మెరుగవుతోంది. ఈ నెలలో బృహస్పతితో పాటు బుధుడి సంచారం కూడా మెరుగుతోంది. అంటే 11వ స్థానానికి, 10వ స్థానానికి, 9వ స్థానంలో సంచరిస్తాడు ఆయన. దానివల్ల మెరుగుతుంది. ఓవరాల్గా కన్యా రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి మా జూన్ నెలలో. ఎలా అంటే ఏకాదశంలోకి బృహస్పతి వస్తాడు, 11వ స్థానంలోకి వస్తాడు ఆయన లోహమూర్తిగా వస్తున్నప్పటికి కూడా ఏకాదశంలో ఉంటాడు కాబట్టి ఆయన ఇవ్వాల్సిన ఫలితాలు ఇస్తాడు. జన్మజాతకంలో బృహస్పతి బలంగా ఉంటే ఏకాదశంలో గోచారంలో గురువు మంచి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా వాళ్ళకి జన్మజాతంలో గురు మహర్దశ నడుస్తుంటే ఇంకా బాగుంటుంది. అయితే ఇక్కడ వీళ్ళకి 7వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది. 6వ స్థానంలో, 6వ స్థానంలో రాహు సంచారం, 12వ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది ఇక్కడ వీళ్ళకి. వీళ్ళకి ఈ సమయంలో జూన్లో వీళ్ళకి లాభాపేక్ష చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా ముందుకు వెళ్తుంది డెఫినెట్గా వీళ్ళకి. ముఖ్యంగా వివాహాలు కాని వాళ్ళకి అవి ముందుకెళ్ళడం చాలా బాగా అవుతుంది. అందుకని బుద్ధి సంచారం కూడా బాగుంది వీళ్ళకి సంచారం. తర్వాత వీళ్ళు వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళకి వాళ్ళు కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే రాబడి పెరుగుతుంది వీళ్ళకి. వృత్తి ద్వారా వచ్చే రాబడి వీళ్ళకి పెరుగుతుంది. ఎందుకంటే దశమం నుంచి ఏకాదశానికి బృహస్పతి వస్తాడు కాబట్టి ఆయన వస్తూ వీళ్ళకి మంచి రాబడి తీసుకొస్తాడు. దాంతోపాటు వీళ్ళకి దైవ చింతన కూడా బాగా పెరుగుతుంది. వీళ్ళు ఎక్కువ పిల్గ్రిమేజ్కి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారు. పుణ్యతీర్థాలకు వెళ్దామని అక్కడికి వెళ్ళి వాళ్ళు దైవ దర్శనం చేసుకొని దాని ద్వారా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళకి ఓవరాల్గా చూస్తే వీళ్ళకి మోర్ దాన్ 75%, 80% బాగుంటుందని చెప్పాలి వీళ్ళకి. గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ జూన్ మాసంలో? ముఖ్యంగా విద్యార్థులకి ఈ మాసంలో పాఠశాలలన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. +1, +2 వాళ్ళకి కాలేజెస్ హడావిడిగా ఉంటారు, ఒక టెన్షన్తో ఉంటారు ఓవరాల్ గా చూసుకుంటే. మరి విద్యార్థులకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటారు? ఎలా ఉంటాయి ఈ మాసం? అంటే ఫస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ కాబట్టి ఓపెన్ అవుతూ ఉంటుంది, కాలేజెస్ అయినా స్కూల్స్ అయినా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకి కలిసి వస్తుంది అంటారు? విద్యార్థులకి అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే 4వ స్థానంలో బృహస్పతి ఏకాదశంలోకి వెళ్తున్నాడు కాబట్టి, సంక్రమణిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి చదువు మీద ఆసక్తి రావడం, స్కూల్కి వెళ్ళాలనే తపన ఉండడం, తర్వాత చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏకాగ్రత బాగా కుదరడం అనేవి బాగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి తద్వారా వీళ్ళకి చదువు కూడా బాగా అవుతుంది ఈ రాశి వాళ్ళకి, విద్యార్థులందరికీ. తర్వాత ఎవరైనా పోటీ పరీక్షలు రాసే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు బాగా ఉత్తీర్ణత వాళ్ళు సాధిస్తారు. దానిలో విద్యార్థులకు ఓవరాల్గా చూస్తే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ గోచారం. అయితే వీళ్ళు ట్రావెల్స్లో వాటిలో వీళ్ళు ఎప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. శని సంచారం వల్ల కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగం ఉంటుంది కదా, ఉద్యోగం రాకుండా ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఉద్యోగం వస్తుంది, ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే 10వ స్థానం నుంచి 11వ స్థానానికి, 11వ రాశిలోకి బృహస్పతి సంచారం ఉండడం వల్ల వీళ్ళు వృత్తి నుంచి వచ్చే రాబడి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగాలు రాని వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, ఎక్కువ గుర్తింపు రావడం అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. తద్వారా వాళ్ళు ఎక్కువ సంతోషంగా ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఎక్కువ సంతోషం. ఎందుకంటే వాళ్ళకి 7వ స్థానంలో శని సంచారం వల్ల వాళ్ళు చేసే వ్యాపారంలో అభివృద్ధి రావడం, బృహస్పతి వల్ల రాబడి రావడం, ఇన్ని కలిసి వాళ్ళకి వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఉద్యోగం చెప్పాలి, ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి కాలం అనే చెప్పాలి. దానికి సంతాన యోగం ఉందంటారా గురుగారు? మరి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వారు సంతానం కూడా బాగానే ఉంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే వీళ్ళ సంతానానికి దాన్ని చూడడానికి సంతానం పంచమ భావం చూడాలి. పంచమ భావం అధిపతి శని భగవానుడు 7వ ఉన్నాడు. ఆయన మీద గురు దృష్టి ఉంది.
గురు దృష్టి ఉంది కాబట్టి పోయిన నెల కంటే మే నెల కంటే ఈ నెలలో వాళ్ళ సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పాలి. న్యాచురల్ మెథడ్స్ కానీ వేరే మెథడ్స్ అయినా సరే వాళ్ళు ఫలిస్తాయి అన్నమాట. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం ఉన్నదమ్మా. సప్తమ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది కాబట్టి కొంచెం డిలే అయినా సరే గట్టి ప్రయత్నం చేస్తే అవుతుంది. ఎందుకంటే సప్తమాధిపతి వీళ్ళకి బృహస్పతి ఏకాదశంలో ఉన్నాడు, ఏకాదశంలో బలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు చూసిన సంబంధాలు ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే శని భగవాన్ సంచారం వల్ల శని భగవాన్ కన్యారాశి వాళ్ళకి కారకుడే అయితే ఆయన హాని చేయడు కాబట్టి కొంచెం డిలే చేసినా కూడా అది ముందుకు వెళ్ళి వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు కన్యా రాశి వారికి? కుటుంబ వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఏకాదశంలోకి శుక్రుడు కూడా 8 జూన్ 8 తర్వాత వస్తాడు కాబట్టి కుటుంబంలో అందరిలో రాబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన చాలా పెరిగి వాళ్ళు సంతోషంగా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళి విహారయాత్రలకు వెళ్ళి అందరు కలిసి సంతోషంగా గడిపించే అవకాశం కూడా ఎక్కువ ఉంది కాబట్టి వాతావరణం చాలా బాగుంటుందని చెప్పాలి. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీరికి ఈ మాసంలో? ఆర్థిక పరంగా బ్రహ్మాండమైన రాబడి ఉంటుందమ్మా వీళ్ళకి. ఏ వృత్తి అయినా సరే వ్యాపారం అయినా సరే. శుక్రుడి యొక్క గోచారం కూడా చాలా బాగా ఉంది వీళ్ళకి. శుక్రుడి గోచారం మిథునంలోను, తర్వాత 8 తర్వాత కర్కాటకంలో అవుతుంది. ఆయన గురువుతో కలుస్తాడు. ఎప్పుడైతే గురువుతో కలుస్తాడో ఏకాదశం బలం అవుతుంది వీళ్ళకి. రాబడి చాలా ఎక్కువ ఉంటుంది. ధనస్థానాధిపతి ఏకాదశం గురువుతో కలియడం వల్ల వీళ్ళు 4 చేతుల్లో సంపాదిస్తారు. వీళ్ళకి చాలా ఎక్కువ అవకాశం ఉంది. పైగా రాష్ట్రాధిపతి దశమాధిపతి కూడా కర్కాటకంలోకి 2వ వారంలో వస్తాడు కాబట్టి ఆయన ద్వారా కూడా వచ్చే ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే చాలా రకాలైన వృత్తులు చేస్తూ వీళ్ళు సంపాదిస్తారు. ఉద్యోగం చేస్తారు, కన్సల్టెన్సీ చేస్తారు. ఆర్థికపరంగా చాలా బాగుంటుంది. గురుగారు, ముఖ్యంగా ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం పెడదాము అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ మాసం పెట్టొచ్చు అంటారా? కన్యా రాశి వారు సేఫ్ అయినా పెట్టడం? అదైతే నాకేం ఇబ్బంది కనిపించట్లేదు ఆ విషయంలో. కారణం ఏంటంటే సప్తమ రాష్ట్రాధిపతి బృహస్పతి మంచి బలంగా ఉన్నాడు, ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారం ద్వారా మంచి విపరీతమైన లాభాలు వస్తాయి. అయితే సప్తమ రాశిలో శని భగవాన్ సంచారం వల్ల కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చివరికి వెళ్ళే పైచేయి అవుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి పైచేయి అవుతుంది కాబట్టి దాని ద్వారా వచ్చే రాబడి బాగుంటుంది, లాభాలు కూడా సంపాదిస్తారు. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహయోగం కూడా కొత్త గృహాలు కొనే అవకాశం ఉంది వీళ్ళకి. వాహన యోగం కూడా ఉన్నది. బుధుడు సంచారం చూడాలి. బుధుడు సంచారం వీళ్ళకి దశమంలో ఉంది. నవమి నుంచి దశమి రావడంతో మంచి స్థానంలో స్వస్థానంలోకి ఆయన వస్తాడు కాబట్టి వీళ్ళకి గృహాన్ని వాహనాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే వీళ్ళు ఏంటంటే కొంచెం వేచి చూస్తే ఇంకొక నెల మంచిది వీళ్ళకి. ఏకాదశంలోకి బుధుడు రాగానే వీళ్ళకి ఇంకా మంచి అవకాశాలు ఇంకా మెరుగవుతాయి బాగా. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటే? ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు వీళ్ళకి ఆరోగ్యపరంగా. ఎందుకంటే కుజుడు గోచారం కొంచెం ఇబ్బంది పెట్టచ్చు వీళ్ళకి. జూన్ మొదట్లో అష్టమంలో ఉంటాడు ఆయన. తర్వాత ఆయన నవంలోకి దశమంలోకి మారిన తర్వాత 2వ వారంలో 3వ వారంలో కొంతవరకు ఆరోగ్యం ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు వాహనాలు మీద వెళ్ళేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎదుటి వాళ్ళతో వాదనకి దక్కకుండా ఉండాలి వీళ్ళు. అది అక్కడ గొడవలు వచ్చి తద్వారా వచ్చే ప్రమాదాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. అందుకని ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మరి గురుగారు, ఈ కన్యా రాశి వారి అందరికీ బాగుండాలంటే ఈ మాసంలో ఏ దైవారాధన చేయొచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట? కన్యా రాశి వారికి పెద్ద పరిహారాలే అవసరం లేదు. బృహస్పతి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవచ్చు. శని భగవాన్ గోచారం బాగానే ఉంది వీళ్ళకి. బృహస్పతి గోచారం కూడా ఏకాదశంలో బాగానే ఉంది. తర్వాత రాహు సంబంధించి గోచారం బాగుంది. అయితే ద్వాదశంలో కేతు సంచారం వల్ల కొంత వీళ్ళకి తీర్థయాత్ర వల్ల ఖర్చు కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వినాయకుడి సంబంధించిన గణపతి సంబంధించిన స్తోత్రాలు కానీ ఆయన సంబంధించిన స్తోత్రాలు కానీ చదువుకుంటే ఈ ఖర్చు కొంచెం కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.